ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే పెసల్లో మా న్యూ అడ్రస్ అప్డేట్ చేయించడానికి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే మనకి మున్సిపాలిటీ ఆఫీస్ అండ్ టౌన్షిప్ ఆఫీస్ అని ఉంటుంది. సో అక్కడ మనము కొత్తగా పెసల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా పెసల్ మనము అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే కానీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మన లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అందులో మనము ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. సో కొత్తగా ఎవరైనా పెసల్ అప్లై చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి మనము ఆ ఆప్షన్ క్లిక్ చేసేసి మనము వెయిట్ చేస్తే మనం వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. సో మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేసి అక్కడే ఇవ్వచ్చు. లేదంటే మనము కొత్తగా ఎవరైనా పెసల్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మనము ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికైనా రావచ్చు. సో మేమైతే ఇప్పుడు పెసల్లో అడ్రస్ అప్డేట్ చేయించడానికి అయితే టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇలా మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు. అక్కడ స్క్రీన్ పైన మనకి నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మన నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మా టర్న్ అయితే వచ్చేసింది. కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఏమైందంటే మేము అప్డేట్ చేయించుకుందాం అనుకున్న న్యూ అడ్రస్ సో ఈ ఆఫీస్లో అప్డేట్ చేయరంట. సో వేరే అడ్రస్ ఒకైతే ఉంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నారు. సో మున్సిపాలిటీ ఏరియాకి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయంట. ఈ ప్లేసెస్ వరకు మేము చేయాల్సి ఉంటుంది అని. సో మేము అప్డేట్ చేద్దాం అనుకున్న ప్లేస్ అయితే ఇక్కడ చేయరని చెప్పి వేరే అడ్రస్ మాకు పేపర్ మీద రాసిచ్చి అండ్ అలాగే అప్లికేషన్స్ కూడా మాకు ప్రింట్అవుట్ తీసి ఇచ్చింది. సో పోలాండ్లో వీళ్ళకి భాష రాదనే కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు పీపుల్ అయితే. సో అప్లికేషన్స్ ఇచ్చింది కదా ఇక్కడే ఫిల్ చేద్దామని అనుకున్నాము. సో అప్లికేషన్ ఏం లేదు, మన నేము, పెసల్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ న్యూ అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకున్నాం కదా ఆ అడ్రస్. అండ్ మనకి ప్రూఫ్స్ ఏం కావాలంటే మన పెసలు అండ్ పాస్పోర్ట్స్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ ఉండాలన్నమాట. సో డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని కొత్త అడ్రస్కి అయితే వెళ్ళాము. బట్ ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా అన్నీ ఓకే అయినాయి. బట్ రెంటల్ అగ్రిమెంట్లో నా నేము, పాప నేము స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ స్ట్రీట్ అడ్రస్ ఉంటుంది కదా నేము, ఆ నేమ్లో కూడా ఒక లెటర్ మిస్ అయింది. సో దానివల్ల ఇక్కడ అప్డేట్ చేయమని చెప్పారు. పెసల్లో మనకి అడ్రస్ ఏమి కనిపించదు, కానీ పెసల్ నెంబర్ ఎంటర్ చేయగానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సో అందుకని అడ్రస్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అందుకని అప్డేట్ చేయించుకుందామని వచ్చాము. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ వల్ల ఇప్పుడు లేట్ అయిపోయింది. సో మళ్ళీ రెంటల్ అగ్రిమెంట్ మెయిల్ పెట్టి మేము రెంటల్ అగ్రిమెంట్ కూడా కొత్త తీసుకొని అప్డేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెసల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా పెద్ద పని అయితే ఉంది. ఇప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకుందామని రాత్రి నేను మేతి సీడ్స్ అండ్ కలోంజీ సీడ్స్ బాగా నానపెట్టుకున్నాను. సో ఇలా 4 hours అయినా మనం నానపెట్టుకొని మనం హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ నేనైతే యోగర్ట్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ 2 కాంబినేషన్ హెయిర్ ప్యాక్ అయితే మనకి హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పినాను ఇక్కడ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకే ఇంకా డెఫినెట్గా ఏదో ఒకటి అప్లై చేస్తున్నాను. కానీ మా వారు ఏమంటున్నారంటే ఇవన్నీ అప్లై చేయడం వల్లే నీ హెయిర్ పోతుందేమో చూసుకో, అసలు అప్లై చేయకుండా ఉండి జాగ్రత్తగా ఉంటే నీ హెయిర్ నీకు బాగానే ఉంటుంది అని అంటున్నాడు. కానీ మనం అలా హెయిర్ ఊడిపోతుంటే చూస్తూ ఊరుకుండలేవు కదా. సో మొత్తం గూగుల్ తల్లినన్నీ ఎన్ని అడుగుతామో కదా డౌట్స్, హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, ఏం హెయిర్ ప్యాక్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఈ మెంతులు అనేది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఏమి ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను. సో మా వారు అలా చెప్పడం వల్ల నిజంగానే నాకు అనిపించింది, ఓకే హెయిర్ కేర్ లేకుండా నార్మల్గా ఉంటే హెయిర్ ఊడిపోకుండా ఉంటుందా, ఒకసారి చూద్దామా అని అనుకుంటున్నాను. ఈసారి చూస్తాను. 2 weeks వరకు ఏమి హెయిర్ కేర్ అంటే ఆయిల్ అప్లై చేయడం కానీ ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వేయకుండా మొత్తం చూసుకొని జాగ్రత్తగా ఉంటాను. హెయిర్ ఊడిపోతుందో లేదా నార్మల్గా హెయిర్ ప్యాక్స్ వేయడం వల్ల జాగ్రత్తగా ఉంటుందో చూస్తాను. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? సో మోనిష్ని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి అయితే వచ్చాను. సో ఒక 10 minutes లేట్ అయిపోయింది. ఆ లోపే ఇంకా డే కేర్లో కూర్చొని ఉన్నాడు అనమాట. సో పైకి వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చాను. సో ఈరోజు స్కూల్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో స్టూడెంట్స్ అందరూ రెడ్ కలర్ డ్రెస్లో రమ్మని చెప్పారు. సో అందుకని మోనిష్ కూడా రెడ్ కలర్లో వెళ్ళాడనమాట. స్కూల్లో ఇలాంటివి కూడా సెలబ్రేట్ చేస్తారని ఇక్కడే తెలిసింది నాకు. మామూలుగా వ్యాలంటైన్స్ డే రోజు చాలా మంది స్కూల్కి వెళ్లకుండా కాలేజ్కి వెళ్లకుండా డుమ్మ కడుతూ ఉంటారు కదా, ఎందుకంటే రాఖీలు కడతారు అని. బట్ ఇక్కడ పిల్లల్ని ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నట్లే ఉంది. సో పాప కూడా రెడ్ కలర్ వేసుకొని వచ్చింది. కానీ పాపకి ఈ రోజు వ్యాలంటైన్స్ డే అయితే స్కూల్లో జరపలేదంట. యాక్చువల్గా మోనిష్ వాళ్ళకి నెక్స్ట్ 2 weeks హాలిడేస్, అందుకే ఈ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. నేను పాపకు కూడా ఉందని నేను పంపించాను, కానీ పాపకి మాత్రము స్కూల్ ఉంటుంది. సో February 14th వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ రోజు అయితే చేసుకోలేదని చెప్పింది. అండ్ రేపు స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పిల్లలకి అయితే డ్రెస్ కోడ్ అయితే చెప్పారు. సో వైట్ టీషర్ట్ అండ్ వైట్ లెగ్గిన్స్ అంటే టైట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని రావాలని చెప్పారు. సో పాప ఏంటంటే ఇంకా ఏదైనా ఇలా చెప్పారు అంటే టీచర్లు, నాకు ఆ రోజు కొత్త డ్రెస్ కావాలి అంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఆల్రెడీ వేసుకున్న ఫ్రాకే కదా, ఇప్పుడు ఒకవేళ ఇలాంటిదే రెడ్ కలర్ వేసుకున్నామంటే ఇది వేస్తే మాత్రం ఊరుకోదు, కొత్త డ్రెస్ కావాలంటది అనమాట. సో అది ఇక్కడ చెప్తుంది, మమ్మీ టీచర్ చెప్పింది విన్నావు కదా, వైట్ టీషర్ట్ నాకు కొత్తది కావాలని చెప్తుంది. అండ్
అండ్ ఈరోజు చేసిన యాక్టివిటీ షీట్స్ కూడా తీసుకొచ్చింది. సో మనం ఏ రోజు చేసిన యాక్టివిటీ షీట్స్ అవన్నీ మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఆ షీట్స్ అన్ని తీసుకొని ఇంటికి మళ్ళీ వాళ్ళ డాడీకి చూపిస్తుంది. నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మా టీచర్ వెరీ గుడ్ అనిందని చెప్పి వాళ్ళ డాడీకి చూపించాలని చెప్పేసి తీసుకొని వస్తూ ఉంటుంది. ఫిబ్రవరి 8న పోలాండ్లో ఫ్యాట్ థర్స్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఫ్యాట్ థర్స్డే రోజు డోనర్స్ ప్రిపేర్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో మనీషా వాళ్ళ స్కూల్లో కూడా డోనర్స్ ప్రిపేర్ చేసి పేరెంట్స్కి ఇక్కడ ఫ్రీగా పెట్టున్నారు. సో ఈ ఫ్యాట్ థర్స్డే అనేది నేను ఇక్కడే వింటాము. సో నేను గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఏంటంటే లెంట్ డేస్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఫ్యాట్ థర్స్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారంట ట్రెడిషనల్గా పోలాండ్లో. ఒక పర్సన్ ఒక డోనట్ కాదు, మినిమమ్ 3 డోనట్స్ అన్న తినాలంట ఈరోజు. సో అందుకే అన్ని ఫేమస్ బేకరీలలో డోనర్స్ చాలా తక్కువ ప్రైస్ కి పెట్టి ఉంటారు. చాలా మంది క్యూలో నిలబడి మరి ఈ డోనర్స్ కొనుక్కొని తింటూ ఉంటారు ఈ రోజు. సో పిల్లలు స్కూల్లో కూడా డోనర్స్ ప్రిపేర్ చేసి బాగా ఎంజాయ్ చేశారు. సో వీళ్ళ పని అయితే బాగుంది. ఈ రోజు డోనర్స్ చేసుకున్నారు, నిన్నేమో పిజ్జా ప్రిపేర్ చేసుకొని తిన్నారు. మోనిష్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చాడంట. సో హాలిడేస్ టైంలో వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆడుకోవాలని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాతే వాట్సాప్లో యాడ్ చేయమని అడుగుతూ ఉన్నాడు. మోనిష్ వాళ్ళ క్లాస్మేట్స్ చాలా మంది మొబైల్స్ స్కూల్కి తీసుకొస్తూ ఉంటారు, నాకు కూడా కావాలని అడుగుతున్నాడు. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే ట్యూషన్ అయితే జాయిన్ అయిపోయాడు అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ కింద ఎవరో కమెంట్ చేశారు ట్యూషన్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి. యాక్చువల్గా వీక్కి 4 days అయితే తీసుకుంటాడు మోనిష్ క్లాసెస్. ఎందుకంటే రిమైనింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి కదా, ఆ టైంలో అయితే నేను ట్యూషన్ అయితే తీసుకోవట్లేదు. సో అందుకే నేను ఓన్లీ 4 days మాత్రమే తీసుకున్నాను. 4 days కాను 4000 నేను పే చేస్తున్నాను. సో ఇండియా నుంచే మనకి టీచ్ చేస్తుంది ఆన్లైన్లో. సో ఇదైతే గ్రూప్ ట్యూషన్ కాదు, మోనిష్ సింగిల్ గానే జాయిన్ అవుతాడు. సో అప్పుడే టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉంటుంది అండ్ డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. సో బాగా టీచ్ చేస్తుంది తనైతే. మీకు ఒక డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను యూట్యూబ్లో ఓపెన్గా ఫోన్ నెంబర్ అయితే పెట్టలేను కదా, నాకు పర్సనల్గా పింక్ చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను డీటెయిల్స్. గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు కదా, సో అందులో ఒక పోయం అయితే ఇచ్చారనమాట పాపకి. అది ప్రాక్టీస్ చేయించమన్నారు. సో ఇంగ్లీష్లో ఒకటి ఇచ్చారు అండ్ అలాగే పోలిష్లో ఉండేది ఒకటి ఇచ్చారనమాట. సో ఇంగ్లీష్లో ఉండేది అయితే కొంచెం బాగానే చదువుతుంది అండ్ చూడకుండా కూడా చెప్పగలుగుతుంది. ఇక్కడ చూడండి ఎలా చెప్తుందో. Now, your turn. Tell me. Sometimes it's tea and crackers. Sometimes I walk in the park. Sometimes it's just the help when I scare and in the dark. Very good. How about Polish? పోలిష్లో కూడా ఒక పోయం రాసిచ్చారు, కానీ అది పోలిష్లోకి ఉంది కదా, సో పాపకి కొంచెము డిఫికల్ట్గా ఉందన్నమాట. కొన్ని వర్డ్స్ అయితే పోలిష్లో అర్థమవుతాయి, కానీ ఇలాంటి పోయమ్స్ అవంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కదా. మోనిష్ నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి నేర్పిస్తున్నాడు. సో మోనిష్కి కొంచెం పోలిష్ చదవడానికి వచ్చు అండ్ చెప్పింది అర్థం చేసుకోగలడు. మనీషా వాళ్ళ టీచర్ కూడా మోనిష్తో పోలిష్లో మాట్లాడి చూసింది. సో పోలిష్లోనే ఆన్సర్ ఇచ్చారనమాట. సో మోనిష్కి ఇంకా పోలిష్ బాగానే వచ్చు అని చెప్పేసి నువ్వు మీ చెల్లికి హెల్ప్ చేయని చెప్పగానే ఇంకా ఈరోజు మమ్మీ వాళ్ళ టీచర్ చెప్పింది కదా నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి కూర్చున్నాడు. మనీషా వాళ్ళ టీచర్ కూడా మోనిష్తో పోలిష్లో మాట్లాడి చూసింది అండ్ పోలిష్లోనే రిప్లై ఇచ్చాడు మోనిష్ కూడా. సో మోనిష్ బాగా తెలుసు పోలిషు, సో మనీషాకి హెల్ప్ చేస్తాడులే, యూ డోంట్ వరీ అని చెప్పేసి నాతో అంటుందన్నమాట టీచరు. సో అందుకే ఇక్కడ నేర్పించాలని కూర్చున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ 2 lines ప్రొనౌన్సియేషన్ చాలా ఈజీగానే ఉంది. సో తర్వాత 2 lines ఉన్నాయి కదా, అది ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పోలిష్ లెటర్స్ అవన్నీ. సో మనము అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకేమో ఫ్లూయెంట్గా తెలియదు అండ్ మోనిష్కు కొంచెం తెలుసు, కానీ కొద్దిగా పలికే విధానము అటో ఇటో అవుతుందన్నమాట. సో ఫస్ట్ 2 lines బాగానే చెప్తున్నాడు, కానీ మిగతావి కొంచెం టఫ్గా ఉంది ఆ ప్రొనౌన్సియేషన్ అదంతా. ఇంగ్లీష్లో ఉన్న పోయము సింగిల్గా చెప్పాలి, సో అదైతే బాగానే చెప్తుంది డేరింగ్గా. అండ్ పోలిష్లో ఉన్న పోయం వచ్చేసి గ్రూప్గా చెప్పాలి. సో అది ఎలాగో మేనేజ్ చేస్తుందిలే, ఇంకా వదిలే అన్నాను, కానీ ఇద్దరు ఏదో ఇంకా కుస్తీ పడుతున్నారు ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి. Wszystkim babciom, wszystkim dziadkom, wszystkim dziadkom, wszystkim dziadkom, zdrowia, zdrowia siły, no, zdrowia pomyślności, zdrowia pomyślności, ఓకేనా? uśmiechów na co dzień,
సో చూడాలి పాప ఎలా మేనేజ్ చేస్తుందో రేపు. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.